కేంద్ర మంత్రి బండి సంజయ్ టీటీడీ చైర్మన్ కు లేఖ రాశారు. 2023లో కరీంనగర్ పద్మనగర్లో చేపట్టిన టీటీడీ ఆలయ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందని, దీన్ని త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆలయం కోసం 10 ఎకరాల స్థలాన్ని కేటాయించడంతో పాటు రాజకీయాలకు అతీతంగా 2023 మే 31న భూమి పూజ కూడా జరిగిందని తన లేఖలో సంజయ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా దేవాలయాల నిర్మాణాలు చేపడుతున్న టీటీడీ కరీంనగర్ ఆలయాన్ని కూడా త్వరగా పూర్తి చేయాలని కోరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ టీటీడీ చైర్మన్ కు లేఖ రాశారు. 2023లో కరీంనగర్ పద్మనగర్లో చేపట్టిన టీటీడీ ఆలయ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందని, దీన్ని త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆలయం కోసం 10 ఎకరాల స్థలాన్ని కేటాయించడంతో పాటు రాజకీయాలకు అతీతంగా 2023 మే 31న భూమి పూజ కూడా జరిగిందని తన లేఖలో సంజయ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా దేవాలయాల నిర్మాణాలు చేపడుతున్న టీటీడీ కరీంనగర్ ఆలయాన్ని కూడా త్వరగా పూర్తి చేయాలని కోరారు.